కర్నూలు జిల్లా ఆదోనిలో రేణుకా ఎల్లమ్మ అవ్వ జాతరను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తుతో జాతరను ప్రశాంతంగా నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ జాతర జరుగుతుందండి. ఈరోజు జరిగేది 4వ వారం అండి, మంగళవారం. ఈరోజు మా పోలీస్ తరఫున బందోబస్తు ఏర్పాట్లు వంటన్ సిఐ గారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. సఫిషియెంట్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్, ట్రాఫిక్ రెగ్యులేషను, అదేవిధంగా క్యూ మెయింటెనెన్స్ అన్నీ చేశామండి. సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆదోనిగా నేను సూపర్వైజ్ చేస్తున్నానండి. ప్రస్తుతానికి అయితే జనాలు మోడరేట్గా ఉన్నారు, మేము అబ్జర్వ్ చేస్తున్నామండి. ఇది ఎటువంటి బందోబస్తు స్మూత్గా అయ్యేటట్లుగా మేము చూస్తామండి. ఇంచుమించుగా మేము ఒక 50 మందిని ఏర్పాటు చేయడం జరిగిందండి. వీళ్ళు కాక ట్రాఫిక్ వేరేగా డిప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సీఏలు ఒక 3 సీఏలు అండి, ఒక 5 ఎస్ఐలు పెట్టడం జరిగింది. నేను క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాను. ఎటువంటి ఆటంకం కలిగించకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్మూత్గా వాళ్ళ దర్శనాలు వాళ్ళు వచ్చిపోయడానికి చక్కగా జాగ్రత్తగా వెళ్ళేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం. ఆదోని తాలూకా కొండలో వెలిసిన రేణుకా ఎల్లమ్మ జాతర ఈరోజు ఆగస్టు 11వ తేదీ 4వ వారము. ఈరోజు ప్రజలు భక్తులు బ్రహ్మాండంగా వచ్చినారు, మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. చాలా సౌకర్యంగా వారికి నీటి సౌకర్యము, వసతి, పార్కింగ్ వసతి అన్నిటికంటే మించింది పోలీసు వారి సహకారము. వాళ్ళు దాదాపు ఇప్పుడే సార్ చెప్పింది 50 మంది ఒక టౌన్ నుంచే ఆల్మోస్ట్ 80 to 100 మెంబర్స్ ఉన్నారు. అదర్ స్టేషన్స్ నుంచి కూడా డిప్యూట్ చేస్తున్నారు సారు. వాళ్ళకి మరీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా మేము ఒకటే కోరుకుంటాము, సంతోషంగా వచ్చి మీరు ఎల్లకాలం ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటాము. మేము ఆదోని ఎల్లమ్మ టెంపుల్ ధర్మకర్తలము, ప్రసాద్ సోదరు. ఈరోజు సుమారుగా 8,000, 7,000, 8,000 మంది, మ్యాక్సిమం 10,000.